హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. పవన్ కళ్యాణ్ గారికి అండ్ చంద్రబాబు నాయుడు గారి మధ్య కొద్దిగా దూరం పెరిగింది. ఆయన అలిగారు, ఆయన పైన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన అలిగారు. ఆ క్యాంప్ ఆఫీస్ కూడా ఇస్తా అన్నా కూడా వద్దన్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్. మరి అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్య? క్యాంప్ ఆఫీస్ ఏదో ఇస్తా అన్నా కూడా ఈయన ఎందుకు వద్దు అనాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ఈ 3.5 మంత్గా చూస్తే సైలెంట్గా ఉన్నాడు. ఎక్కడా కూడా చంద్రబాబు మీద కానీ ఎక్కడ విమర్శ లేదు. లోకేష్ మీద కానీ ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా ఎన్ని ఘోరాలు జరుగుతున్నా మౌన మునిలాగా ఉన్నాడు. మొదటి నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం. మొన్నటికి మొన్న మచిలీపట్నంలో వాళ్ళ జనసేన నాయకులు ఇల్లు కూలగొట్టి అతని జనసేన నాయకుడి చేత తెలుగుదేశం నాయకుడు కాళ్ళు పట్టించుకొని ఆ వీడియో వైరల్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ నాకు కనపడదు సార్ అన్నట్టుగా సైలెంట్గా ఉండిపోయాడు. సో ఈ స్థాయిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద అలిగాడు. ఈ కారణాలన్నీ మనసులో ఉన్నాయి ఆయనకి. అట్లనే ఆయన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. సో ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అవసరం ఈ 4-5 ఏళ్లలో లేదు. ఎందుకు? ఆయన మీద ఆధారపడి చంద్రబాబు ప్రభుత్వం ఫామ్ చేయలేదు. చంద్రబాబుకే 135 సీట్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గట్టిగా గొడవ చేసి బయటికి వెళ్తే నష్టం పవన్ కళ్యాణ్కి తప్ప చంద్రబాబుకి ఏం లేదు. ఇప్పటికీ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ వేరే విషయం. సో అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఇది రాక 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారం, ఇప్పుడు మనం ఏదైనా గొడవలు చేసి బయటికి వెళ్తే మనకే నష్టం అని సైలెంట్గా ఉన్నాడు అనేది ప్రధానంగా అందరూ చెప్తున్న మాట. ఓకే. సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇప్పటివరకైతే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ చిన్న విమర్శ చేయడం కానీ అసంతృప్తి కానీ ఎక్కడా కనబడలేదు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చంద్రబాబు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ అలిగాడు అనే ఒక వార్త వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు చంద్రబాబు విజయవాడలో క్యాంప్ ఆఫీస్ని పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేశారు. జలవనరుల శాఖకు సంబంధించిన బిల్డింగ్ అది గవర్నర్పేటలో ఉంటుంది. దాన్ని ఇచ్చారు. దానికి సంబంధించి 82 లక్షలు ఖర్చు పెట్టి ఫర్నిచరు ఇతర సామాగ్రి అవన్నీ కూడా అక్కడ రెడీ చేశారు. దీన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏమో అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు, మొత్తం జగన్ అప్పులు చేసేసాడు, సో మాకు అసలు పేపర్లు కొనడానికి కూడా డబ్బులు లేవని గతంలో చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. మా దగ్గర అసలు మా డిపార్ట్మెంట్లో ఎక్కడా డబ్బులే లేవన్న వ్యక్తి 82 లక్షలు పెట్టి ఆఫీస్ని ఫర్నిచర్ని ఇది చేయాలన్నా? ఆల్రెడీ అందులో ఇంతకుముందు కూడా వాడుకున్నదే, అది గవర్నమెంట్ మంత్రులు వాడుకున్నది. దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ 82 లక్షలు పెట్టాలన్నా అనేది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. సో ఈయన నీతులు చెప్తాడు కానీ ఆచరణలో ఉండదు అనేది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. దీనికి మన పవన్ కళ్యాణ్ హర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళే చేశారు, నేను అడగలేదు. 82 లక్షలు పెట్టి నాకు ఇవన్నీ చేయమని నేను అడగలేదు, వాళ్ళే చేశారు. వాళ్ళే చేసి 82 లక్షలు దేనికి అయిందని వాళ్ళే లీక్ చేశారు. అంటే వాళ్ళేమనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు, మేము చూడు పవన్ కళ్యాణ్ కోసం ఎంత శ్రద్ధ తీసుకొని చేస్తున్నాం అనేది వీళ్ళు అనుకొని ఉండొచ్చు. కానీ అది రివర్స్లో వైసీపీకి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో హర్ట్ అయ్యాడని, సో అందుకని చంద్రబాబు ఒక లెటర్ రాస్తాడు, నాకు ఈ క్యాంప్ ఆఫీస్ వద్దు, మీరే దేనికైనా వాడుకోండి, నేను మంగళగిరిలో ఉన్న ఇంటినే క్యాంప్ ఆఫీస్గా వాడుకుంటాను అని లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు సంచలనం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నిటికీ విమర్శిస్తుంటారు, వాళ్ళ పనే అది. సో వైసీపీ విమర్శలకి పవన్ కళ్యాణ్ హర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మామూలుగా ఆఫీసులు అంటే జగన్ అయినా ఇంకొకరైనా ఖర్చు పెట్టుకుంటుండ్రు. సో ఫర్నిచర్కి ఇప్పుడు పాత వాళ్ళు వాడి ఉండొచ్చు, దాన్ని మళ్ళీ అప్డేట్ చేయాలి, ఫర్నిచర్ కొన్ని సామాగ్రిలు తెచ్చుకోవాలి, ఇవన్నీ ఖర్చు అవుతూ ఉంటుంది మామూలుగా. సో దీనికి పవన్ కళ్యాణ్ జంకి వెళ్ళిపోయాడంటే నమ్మే ప్రసక్తి కనిపించట్లేదు. అందుకని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళ మీదే అలిగాడు అన్న వార్త అయితే వైరల్ అవుతుంది. రెండో వెర్షన్ ఏమొస్తుందంటే అసలు ఈ క్యాంప్ ఆఫీసు, ఈ గవర్నర్పేటలో ఉండే క్యాంప్ ఆఫీసు వాస్తు సరిగా లేదు అనేది పవన్ కళ్యాణ్కి తెలిసింది. ఎందుకంటే వాస్తు అంటే గతంలో దాన్ని 2014 నుంచి 19 వరకు దేవినేని ఉమ వాడాడు. ఆ తర్వాత దేవినేని ఉమ ఏమయ్యాడో మనకు తెలుసు.
ఆ తర్వాత బొత్స సత్యనారాయణ వాడాడు, తర్వాత అనిల్ యాదవ్ వాడాడు, వీళ్ళందరూ కూడా ఓడిపోయారు. సో అందుకని వీళ్ళలాగా మళ్ళీ నాకు బ్యాడ్ అవుతుందేమో ఈ ఆఫీస్లో ఉంటే 2029కి అని పవన్ కళ్యాణ్ అవాయిడ్ చేశాడనేది జనసేన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి విపరీతమైన సెంటిమెంట్ ఉన్నాయని మనకు తెలుసు. ఆయన ప్రతిదీ సెంటిమెంట్లు, చివరికి ఉంగరాలు అవన్నీ కూడా వేసుకున్నాడు ఆయన. నాగా ఉంగరం అట్లాంటిది ఏదో ఉన్నాయి కదా, అవన్నీ వేసుకున్నాడు. సో అందువల్ల కూడా అయ్యుండొచ్చు అనేది ఇంకొక వెర్షన్. నిజంగా అలిగాడని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు తప్ప నిజంగా అలిగాడా లేదనేది ఎవరికి తెలీదు. తెలుగుదేశం వాళ్ళు అయితే హర్ట్ అయినట్టు కనపడుతుంది. మేము ఇంత 82 లక్షలు ఖర్చు పెట్టి ఇస్తే దాన్ని వద్దంటాడు ఏంటి తను, అనవసరంగా ఇప్పుడు ఖర్చు పెట్టినట్టే కదా అనేది తెలుగుదేశం వాళ్ళ ఫీలింగ్. సో మేము ఇస్తే కూడా వద్దని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది తెలుగుదేశం వాళ్ళు హర్ట్ చేయనట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నాం, ముఖ్యంగా చంద్రబాబుని. కాకపోతే ఏంటంటే చంద్రబాబు ఇట్లాంటివి చాలా చూశాడు కాబట్టి ఆయనకి హీ నోస్ హౌ టు డీల్. ఇవేం పెద్ద విషయం కాదు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అలిగాడనే వార్త అయితే వైరల్ అవుతుంది. నేనైతే పవన్ కళ్యాణ్ నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పి 5 ఏళ్ళు చూడండి పవన్ కళ్యాణ్ కిమ్ కమ్ అనడం, సైలెంట్గానే ఉంటాడు. ఎందుకంటే ఆయనకి పదవి అనేది లేక వచ్చింది. 5 మంత్రిత్వ శాఖలు వచ్చాయి. సో ఇప్పుడు చంద్రబాబు మీద లోకేష్ మీద కోపం చేసుకుంటే ఆయనకే ఇబ్బంది. పవన్ కళ్యాణ్ తెలివైనోడు, అట్లాంటి పనులు చేయడు. ఆయన ప్రజల కోసం ఇంకొకరి కోసం నిలబడే వ్యక్తి కాదు, తన కోసం తను నిలబడే వ్యక్తి. సో అది ఆల్రెడీ క్లారిటీ అందరికీ వచ్చేసింది. ఎందుకంటే దారుణమైన వరదలు జరుగుతుంటే విజయవాడ ఆయన పత్తా లేడు, సింగపూర్ వెళ్ళాడు, మళ్ళీ వచ్చేదో దాన్ని కవర్ చేసుకున్నాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అనేక ఘోరాలు జరుగుతుంటే ఎక్కడా కూడా దాన్ని ఖండించిన బాపత లేదు. తను ఒక మామూలు మంత్రిలాగా సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప ఒక పార్టీ నాయకుడిలాగా ప్రజలకి తాను కూటమి తరపున అనేక హామీలు ఇచ్చిన వ్యక్తిలాగా ప్రవర్తించట్లేదు. ఆయన అనేక హామీలు నేను గ్యారంటీ, చంద్రబాబు తరపున నేను నిలదీస్తాను, అమలు కాకపోతే అని మాట్లాడిన వ్యక్తి ఇప్పటివరకు 3.5 నెలలు అయిపోయింది. ఇప్పటివరకు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ఏది అమలు చేయట్లేదు. ఒక పెన్షన్ పథకం తప్ప ఇంకేది కూడా అమలు చేయట్లేదు. ఎప్పుడు అమలు చేస్తారో కూడా తెలియదు. ఫ్రీ బస్సు దగ్గర నుంచి, తల్లికి వందనం దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, గ్యాస్ సిలిండర్లు, తర్వాత నిరుద్యోగ భృతి, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకందరికీ 2500 మహిళలకి 0 వడ్డీ, ఇలాగా రకరకాల పథకాలు ఏవి కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. పైగా ఉన్న వ్యవస్థల్ని సచివాలయాన్ని ఆపేశారు, తర్వాత వాలంటరీ వ్యవస్థని ఆపేశారు. ఇవన్నీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడట్లేదు. దానికి సంబంధించి సంజాయిషి ప్రజలకు ఇవ్వాలనేది కూడా అతనికి లేదు. సో ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమో లేకపోతే అలగడం కూడా చేయడు. మామూలుగా అలకంటే ఏంటంటే బలహీనులు చేసే పని. బలవంతుడు కూడా అలగడు. నేను ఎప్పుడు అలుగుతాను నీ మీద అంటే, నేను నీతో డీల్ చేసే సత్తా లేకపోయినప్పుడు నేను అలుగుతా. అంటే నీకంటే నేను వీక్ అయితేనే నేను అలుగుతాను. ఎవడైనా అలిగాడంటేనే అర్థం అది వీక్ పర్సనే అలుగుతాడు తప్ప బలం ఉండేవాడు కూడా అలగడు. ఎందుకంటే ఫేస్ చేస్తాడు. నీ వల్ల నాకు ఏదైనా అన్యాయం జరిగినా, నేను హర్ట్ అయినా నేను అది ఫేస్ చేస్తాను. నేను ఎప్పుడు సైలెంట్గా వెళ్ళిపోవడం, గమ్మున ఉండడం ఎప్పుడు చేస్తానంటే నిన్ను ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేనప్పుడు. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ అలిగిన వార్త నిజమైనా అతను వీక్ అనే విషయం అర్థమవుతుంది.